అయ్యా కుమార్ రాజా గారు, మీరు పామరు నియోజకవర్గంలో ఏంటి అన్నదాత సుఖీభవ కూడా పడితే మీకు కమిషన్లు ఇస్తారు అంటే నేను ఇవ్వలేను, మరి నాకేం పడలేదు, నేను ఇవ్వలేను. అటువంటి పరిపాలన ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ప్రతి దానిలో కూడా అవినీతి. ఈ మధ్యకాలంలో ఆదాయాలు అవి చూస్తూ ఉంటే, ఆ అవినీతి చూస్తూ ఉంటే మతిపోతా ఉంది. రోజు మాట్లాడడం నాకు కూడా ఏదో చిరాగ్గా ఉంది. కానీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఈ గౌరవ శాసనసభ్యులు గారికి, మీరు రైతుల కష్టాలు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారి లాగా డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తారు, సింగపూర్ని ఈ మోవనంతా కూడా సింగపూర్గా మార్చేస్తానని చెప్తారు. లోకేష్ గారు అమ్మఒడి కనిపెట్టారని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. మీరు కూడా సమస్య మీద స్పందించండి. సమస్యని మేము చూపించినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం చూపండి తప్ప కైలానీలు అట్లాంటి పంపులు కూడా తగాదా ఉంటుంది. ఆ పంపులు కూడా తగాదా చేయొద్దని చెప్పి ఈ శాసనసభ్యులు గారికి తెలియజేసుకుంటూ